ఉన్నాయి. ఇక కరీంనగర్కి వెళ్దాం. కరీంనగర్ నియోజకవర్గంలో ఎస్ఐఆర్ ప్రక్రియ చివరి దశకు చేరింది. ఇప్పటికే 71% పూర్తయింది అక్కడ ప్రక్రియ. నియోజకవర్గంలో 3,68,832 మంది ఓటర్స్ అక్కడ ఉన్నారు. 1,13,087 ఆన్ కలెక్టబుల్ ఓట్లు అక్కడ కనిపిస్తున్నాయి. 74,964 షిఫ్టెడ్ ఓట్స్ ఉన్నాయి. డబల్ ఓట్లు, దొంగ ఓట్లు ఉన్నాయనే ఆరోపణలు మొదటి నుంచి కూడా ఉంది. ఈ ఓట్లతో కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో కొంతమంది లబ్ధి పొందారన్న విమర్శలు కూడా తరచుగా వినిపిస్తున్నాయి. గ్రామాల్లోని ఓట్లను తమకి అనుకూలమైన ఇంటి నంబర్లతో నమోదు చేసుకున్నారని ఆరోపణలు ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇక ఇదే అంశంపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, చివరి దశకు చేరుకునే ప్రాసెస్ లో ఇక్కడ పొలిటికల్ టాక్స్ కూడా వినిపిస్తున్నాయి. కావాలనే కొంతమందికి మేలు చేకూరే విధంగా ఒకే ఇంటికి సంబంధించి డిఫరెంట్ ఓట్స్ ను అక్కడ పెట్టారనే వాదన వినిపిస్తోంది. అది నిజమేనా? ఎస్ఐఆర్ కు సంబంధించిన అధికారులు నిజమని తేల్చారా శ్రీనివాస్? గుడ్ మార్నింగ్. మొత్తానికి సర్ ప్రక్రియ దాదాపుగా ఇప్పటికే కొలికి చివరి దశకు వచ్చినటువంటి పరిస్థితి లోపల కరీంనగర్ నియోజకవర్గం లోపల, అసెంబ్లీ నియోజకవర్గం లోపల చాలా ఓట్లు, దొంగ ఓట్లు ఉన్నాయి. ఒకే ఇంటి నెంబర్ మీద చాలా మంది కూడా ఓట్లు నమోదు చేసుకున్నారని చెప్పి మొదటి నుంచి కూడా వివిధ రాజకీయ పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఒక మామూలు షెడ్ లోపల ఒక 300-400 ఓట్లు ఉన్నాయని చెప్పి ఆధారాలతో సహా చూపెట్టారు. ఈ నేపథ్యం లోపల ఇప్పుడు వచ్చినటువంటి సర్ ప్రక్రియ, అంటే సర్ ప్రక్రియ లోపల ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఒక వ్యక్తి ఒకే ఓటు కలిగి ఉండాలి, పట్టణాల లోపల, గ్రామాల లోపల వివిధ ఓట్లు కలిగి ఉన్నారని చెప్పి డిజిటలైజేషన్ చేస్తున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు కరీంనగర్ లోపల దాదాపుగా మొత్తంగా 1,08,837 ఓట్లు అన్కలెక్టబుల్ ఓట్లుగా చూపెట్టడంతో పాటుగా షిఫ్టెడ్ ఓట్లు మొత్తం కూడా 74,900 ఓట్లు షిఫ్ట్, అంటే తమ గ్రామాలకు షిఫ్ట్ చేస్తున్నారు. అంటే 1,00,000 ఓట్లకు పైకి చిలుకు కూడా అన్కలెక్టబుల్ ఓట్లు ఉన్నాయి. అంటే మనకు గతం లోపల ఏ విధంగా ఓట్ల యొక్క అంటే కుంభకోణం జరిగింది అనేటువంటి అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా అయితే ఇప్పుడు చేపట్టినటువంటి సర్ ప్రక్రియ గతం లోపల రాజకీయ నాయకులు చేసినటువంటి ఆరోపణలకు ప్రక్రియలో ఏవైతే ఓట్ల గురించి ఆరోపణలు వస్తున్నాయో దీనికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కూడా చేసే అవకాశం ఉందా? కావాలనే ఎవరో వీళ్ళకి సంబంధించి ఓట్స్ పెట్టారు అంటున్నారు కాబట్టి వాళ్ళు ఎవరు ఏంటి అని చెప్పి ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం అక్కడ కనిపిస్తుందా ఏమన్నా శ్రీనివాస్? ప్రక్రియ చేపట్టిందే మనకు దొంగ ఓట్లు, తర్వాత 2 రకాలైన ఓట్లు ఉండకూడదని చెప్పి సర్ ప్రక్రియ పకడ్బందీగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఎందుకంటే చాలా ఓట్ల లోపల కూడా ఇటు గ్రామాల్లో ఓట్లు కలిగి ఉంటారు, పట్టణాల్లో ఓట్లు కలిగి ఉంటారు, కానీ ఒకే వ్యక్తి భారతదేశం లోపల ఒకే ఓటు కలిగి ఉండాలనేటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు సర్ ప్రక్రియ మొదలు పెట్టారు. ఈ పరిస్థితి లోపల ఇప్పుడు సర్ డిజిటలైజేషన్ చేస్తున్నప్పుడు ఇంటింటికి వెళ్ళినప్పుడు ఎక్కడ ఓట్లు ఉన్నాయి, ఎక్కడ ఓట్లు లేవు, లేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నమోదు చేసుకోకపోవడంతో ఆటోమేటిక్ గా ఓటు గ్రామాల్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఒక వ్యక్తి గతం లోపల కూడా ఇటు 2 ప్రదేశాల్లో, గ్రామాల్లో ఇటు సిటీ లోపల ఓట్లు నమోదు చేసుకునేటువంటి వీలు ఉంటుంది. ఎన్నికలు ఎక్కడ ఉంటాయి అంటే గ్రామాల లోపల సర్పంచ్ ఎన్నికలు సాధారణంగా ఇటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పాల్గొనేటువంటి వారు మళ్ళీ కార్పొరేషన్ ఎన్నికలకు, మున్సిపాలిటీ ఎన్నికలు వచ్చేసరికి పట్టణం లోపల కూడా ఓటు హక్కును ఉపయోగించుకునేవారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి లోపల సర్ ప్రక్రియ పకడ్బందీగా ఓట్ల పైన ఇటు దృష్టి సారించింది. ఒక వ్యక్తికి ఒకే ఓటు కలిగి ఉన్నటువంటి ఇటు అంశాన్ని తీసుకురావడంతో ఇప్పుడు కరీంనగర్ లో 1,00,000కు పైగా ఓట్లు ఇక్కడ అంటే అన్కలెక్టబుల్ ఓట్లు ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు గతం లోపల ఏ విధంగా ఓట్ల దొంగతనం జరిగిందనేది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.